నమస్తే. నమస్తే మా. ఏం పేరు? కిషన్ నా పేరు. కిషన్ గారు. ఇది ఆటోనేనా? ఆటోనే నడిపిస్తున్నాను. ఎప్పటి నుండి? నేను 2000 నుంచి నడిపిస్తున్నాను. 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఫీల్డ్ ఎట్లుంటది ఏంది అసలు? ఈ ఫీల్డ్ కష్టం, ఎందుకంటే ఈ ఆటో నడిపిన వాళ్ళకు పొట్ట బట్ట కంటే ఎక్కువ ఏం మిగలదు. అప్పులు నేర్పరు, తీసుకొచ్చినాయని అప్పులు అయితేనే ఉంటాయి, మళ్ళీ చేస్తూనే ఉంటారు, తెస్తూనే ఉంటారు, మళ్ళీ కడుతూనే ఉంటారు. అంతే, అప్పులు కష్టమైన దీనే నమ్మకం. ఎందుకంటే ఏం మిగలదు ఇలా. చేసేదంతా కష్టం, పొద్దంతా చేస్తాము, సాయంత్రం కాగానే మళ్ళీ వనుకోని కట్టేస్తాం, తెల్లారి వరకు మళ్ళీ చేతులు ఖాళీ, ఏం అయిపోయేసరి మిగిలే ఆటో ఫీల్డ్. ఈ మధ్య గవర్నమెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఆటో ఫీల్డ్ మొత్తం నాశనం చేసిండు. ఎందుకంటే వాళ్ళకి పడే ఓట్ల వ్యామోహం కొరకు లేడీస్ కి ఫ్రీ బస్ అని పెట్టి అదొక పథకం తీసుకొచ్చి, చెత్తనా పథకాలు అన్ని తీసుకొచ్చి మా బతుకులతో ఆడుకున్నాడు. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి కూడా ఇప్పటి వరకు 12,000 కాదు కదా, ఇంకా 12 సూత్రాలు కూడా లేవు, దాన్ని ఊసి కూడా ఎత్తట్లేదు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలే అంటే ఇంతకుముందు ఆయన ఎట్లా చేసిండు, ఆయన అప్పులు చేసిండు, ఆయన ఒక రకంగా దోచుకున్నాడు, ఈయన ఒక రకంగా దోచుకుంటున్నాడు, ఆయన ఇచ్చి దోచుకున్నాడు, ఈయన ఇయ్యక దోచుకుంటున్నాడు. అంతే, అక్కడ ఏం లేదు అక్కడ. అంతే తప్ప ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకోటి బస్సులు కాకుండా బస్సులలో బుక్ చేస్తారంట, మళ్ళీ కొత్త ఆర్టీసీ నుంచి ఆటో 3-4 నెలలు వస్తుందట. ఫ్రీ ఆటో లేక ఫ్రీ ఆటో పెడతాయంట. ఫ్రీ ఆటో పెడతారా మరి, ఎట్లా పెడతారా మరి, మమ్మల్ని అందరినీ ఏం చేస్తారా మరి, మేము కూడా ఆ ఆటోలోకి వెళ్ళి మమ్మల్ని కూడా డ్రైవర్ లో తీసుకుంటున్నా ఏందనే ఏం తెలియట్లేదు. ఇంకా ఆటో డ్రైవర్లు ఓట్లు వేయలేదు కావచ్చు కాంగ్రెస్ ఓటేసినప్పుడు ఎవరు ఓటేస్తారు, ఎవరు ఓటేయరు అనేది ఏం తెలియదు సార్, ఎవరికి తెలియదు. ఇంట్లో భార్య ఓటేస్తే భర్తగా తెలియదు, మన ఓటు వాళ్ళకి ఇష్టం అని ఏం గ్యారంటీ, ఎవరికి ఏం గ్యారంటీ లేదు, ఎవరికి ఇష్టం అనేది కూడా ఏం గ్యారంటీ ఉండదు, దాని విషయంలో ఏం లేదు. ప్రభుత్వం మీద ఏంది అభిప్రాయం, ఎట్లా అనిపిస్తా ఉంది? 3 సంవత్సరాలు వస్తుంది దాదాపుగా. 3 సంవత్సరాలైనా 30 సంవత్సరాలు ఇప్పటికీ వేయలేదా? 50 సంవత్సరాలు ఏలుకుంటొచ్చింది కాంగ్రెస్. అంతే ఉంటది కాంగ్రెస్ గవర్నమెంట్, ఎక్కడ పోయినా అంతే ఉంటది. ఎక్కడ చూసినా వాళ్ళకి ఓట్లు వాడాలి, పబ్బం గడుపుకోవాలి, పాలన చేయాలి, వాళ్ళ పని అంతా. ఎవరిని ఉద్ధరించేది లేదా గవర్నమెంట్, ఎవరిని చేసేది లేదు. అంటే ప్రజాపాలన అందిస్తున్నామని అంటా ఉన్నారు, ఏం చెప్తారు దీని మీద? ప్రజాపాలన ఎక్కడ ప్రజాపాలన? ప్రజలంతా దోచుకొని తింటుంటే, పీడ్చుకొని తింటుంటే, అందరి కడుపులు కొట్టుకొని తింటుంటే ఇంకా ప్రజాపాలన ఎక్కడిది సార్? ఏం పాలన లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పుకొని గొప్పలు చెప్పుకొని ఉండడమే పాలన చేయడం. వాళ్ళని నోరు దండి, నోరు పారేసుకుంటారు, ఒక్కటికి 10 అబద్ధాలు ఆడతారు, పాలన చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా. అంటే పేద ప్రజల కోసం ప్రధానంగా 6 గ్యారెంటీలను పెట్టిల్లట. ఏంది 6 గ్యారెంటీలలో ఏమైనా అమలు అవుతున్నాయా? ఏంది పరిస్థితి? ఈయనకు 6 గ్యారెంటీలు ఎవరు పెట్టుకున్నారు సార్? వాళ్ళ ఓట్ల కొరకు ఆయన గ్యారెంటీ పెట్టుకున్నాడు. 6 గ్యారెంటీ, ఒక వైద్యము విద్య ఇవ్వమనండి చాలు. ఎవరు అడిగినా అందరినీ ఉచిత పథకాలు ఇచ్చి అందరినీ సోమరిపోతులను చేస్తుండ్రు. మళ్ళీ అప్పులు అంటాడు. ఎవరేమన్నారు ఉచిత పథకాలు? ఎవరేమన్నాడు వీళ్ళకి? ఎవరు అప్పుల పాలు కామన్నారు? అవన్నీ ఏం అవసరం లేదు కదా. వాళ్ళు అధికారం రావడానికి ఎన్నైనా హామీలు ఇస్తారు, ఏమైనా చేస్తారు సార్, అంతకంటే ఏం లేదు. మా బతుకులు ఇంతే, మా ఆటో బతుకులు ఇంతే. ఇట్లనే అంటే మేము సిటీలలో తిరుగుతుంటారు కదా, అంత సిటీ ప్యాసింజర్లు ఎక్కించుకొని తిరుగుతుంటారు కదా, ఏంటంటే ఏమైనా అభివృద్ధి కనిపిస్తా ఉందా ఈ సిటీలో? ఎక్కడ అభివృద్ధి సార్? ఏడుందని అభివృద్ధి? ఏం చేసిందా అభివృద్ధి కావడానికి? ఏమి లేదు, ఎక్కడ అభివృద్ధి ఏం లేదు. ఎక్కడ ఇది చేసిన చూపించమని చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? ఫ్యూచర్ సిటీ అంటాడు, మూసీ సుందరీకరణ, అవన్నీ గొప్పలు చెప్పుకొని అవన్నీ ఎవరు చేయమన్నారు? మూసీ సుందరీకరణ చేసేది ఏంటి? గవర్నమెంట్ ఒక హాస్పిటల్ మొత్తం ఫ్రీ వైద్యం ఏమని చెప్పండి. కోట్ల మూసీకి ఎవరు పెట్టమన్నారు? దానికి అవసరం లేదు కదా. ఎవరికి ఏం లాభం దాని వల్ల? ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి ఎవరికైనా ఉపయోగం ఉందా మూసీ వల్ల? ఎవరికి లేదు. వ్యవసాయదారులకు లేదు, మా ఆటోకు లేదు, పబ్లిక్ లేదు, ఎవరికి లేదు. ఆయన ఇచ్చే పథకాలు అనేవి ఏదంటే, ఒకటి కరెంట్ బిల్లు మాత్రం ఒక 200 రూపాయలు, 200 యూనిట్ల ఒకటి కరెంట్ బిల్ కొంతమందికి ఉపయోగపడుతుంది, మిగతా ఎవరికి ఉపయోగపడట్లేదు. ఇప్పుడు ఈ గ్యాస్ 500 ఎంప్లాయీలు పడుతున్నాయా? ఇప్పటి వరకు 1 పైసా పడలేదు సార్. అవన్నీ డ్యూబ్, మొత్తం డ్యూబే, 1 పైసా పడట్లేదు. ఇప్పటికి ఆయన 3 సంవత్సరాలు అవుతుంది కదా, 3 సంవత్సరాల వరకు ఫస్ట్ నాకు 1 నెల పడిన తర్వాత మొత్తం అవుట్. వాళ్ళ కళ్యాణ లక్ష్మి తులం బంగారం 2500 మహిళలు ఎవరికి ఇచ్చిండు? తులం బంగారం కళ్యాణ లక్ష్మి అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టిందో ఈయన నడిపిస్తున్నాడు. ఈయన కొత్తగా చేసేది ఏం లేదు. ఇది ఆయన ఒకటి పెట్టిండు, ఈయన ఒకటి పెట్టిండు, అంతకంటే ఏం లేదు. అదే పథకం ఇప్పుడు ఈయన కంటిన్యూ చేపిస్తుంది. సన్న బియ్యం ఎట్లున్నాయి ఈ పరిస్థితి? తింటున్నారా? సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు పగలెత్తే. మేము రేషన్ బియ్యమే వాడుతున్నాం సార్, దానికి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మేము కంప్లీట్ రేషన్ బియ్యమే, ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా మేము రేషన్ బియ్యమే వాడుకుంటాం. బయట బియ్యం కొనే స్తోమత మాకు లేదు, అందుకని మేము రేషన్ బియ్యమే తింటాం. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి హైదరాబాద్ లో.
ఎట్లుంటది, ఎవరికి అవకాశం ఉంటది? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి చెప్పలేం సార్. జనాల నాడు ఈ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఇప్పుడు చెప్పలేం. మనం చూస్తున్న పరిస్థితుల్లో సమస్య లేదు, ఏ పరిస్థితులు చూసినా ఏం చెప్పలేం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీరి టైం వచ్చే వరకు ఎన్నో జిమ్ముక్కులు చేస్తుంది. అందుకని చెప్పి ఎవరు వస్తారో ఏం చెప్పలేం. బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అని ఏం చెప్పలేము సార్. ఓటింగ్ శాతం మాత్రం ఏం చెప్పలేం మనం. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.